శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. పర్యటనలో భాగంగా 92.5 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అంతేకాకుండా హిందూపురానికి 28 కిలోమీటర్ల రింగు రోడ్డు కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు కోరగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ వ్యాపారవేత్తలకు మిగతా వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున్ గారు, అలాగే మా చైర్పర్సన్ రమేష్ గారు, అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలకు త్వరగతిలో ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ పనులన్నీ అని వాడు శరవేగంగా అందరూ గన్నులో ఒత్తులు పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రోడ్లు కావచ్చు, లేకపోతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అలాగే మిగతా అన్ని వసతులు మొత్తం అన్నీ కలిగించడానికి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగానే కొంచెం ఈ ఎర్త్ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఆర్ఎన్సీ రావడం, దాంతో ఇంకా శరవేగంగా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది.